సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలని 2 గంటల పాటు సిపి ఆఫీస్ ముందే ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. దీంతో వారిని అరెస్టు చేసి కల్వకుర్తికి తరలిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు హరీష్ రావు. న్యాయం అడగడానికి పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేయాల్సింది పోయి న్యాయం అడిగిన వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అడిగింది దాడి చేసిన వారి మీద కేసు పెట్టమని అడిగాం, కానీ మమ్మల్ని న్యాయం అడగడానికి పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేయాల్సింది పోయి న్యాయం అడిగిన వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అడిగింది దాడి చేసిన వారి మీద కేసు పెట్టమని అడిగాం, కానీ మమ్మల్ని సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని 2 గంటల పాటు సిపి ఆఫీస్ ముందే ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. దీంతో వారిని అరెస్ట్ చేసి కల్వకుర్తికి తరలించారు పోలీసులు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు హరీష్ రావు. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టండి, వెంటనే ఆయన్ని అరెస్టు చేయండి అంటూ కూడా అక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. 2 గంటల పాటు సిపి ఆఫీస్ ముందే ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గారితో కలిపి. అలాగే దీంతో వారిని అక్కడ అరెస్టు చేసి శ్రీశైలం రోడ్ మీదుగా కల్వకుర్తికి తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులు. ప్రభుత్వం అయితే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మరొక వైపు మండిపడుతున్నారు హరీష్ రావు. న్యాయం అడగడానికి పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేయాల్సింది పోయి న్యాయం అడిగిన వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అడిగింది దాడి చేసిన వారి మీద కేసు పెట్టమని అడిగాం, కానీ మమ్మల్ని
సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రస్తుతం శ్రీశైలం రోడ్డు మీదుగా ఆ పోలీస్ వాహనాలు వెళ్తూ ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. 2 పోలీస్ వాహనాల్లో మొత్తం బీఆర్ఎస్ నేతలందరినీ కూడా తీసుకెళ్తున్నారు. హరీష్ రావుతో సహా మిగిలిన బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్టు చేసి తరలిస్తున్నారు పోలీసులు. శ్రీశైలం రోడ్డు మీదుగా కల్వకుర్తికి తీసుకెళ్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉన్నారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేశారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. వీరందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై ఈరోజు ఉదయం ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ దాడి చేశారు. దాడి చేసిన ఎమ్మెల్యే అరికిపూడి గాంధీపై వెంటనే హత్యాయత్నం కేసు పెట్టండి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అరెస్టు చేసి ఆయన్ని హత్యాయత్నం కేసు పెట్టాల్సిందిగా వారు కోరుతున్నారు. 2 గంటల పాటు సిపి ఆఫీస్ ముందే ఈ మేరకు బీఆర్ఎస్ నేతలంతా కూడా ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అక్కడ ధర్నా చేపట్టిన అందరినీ కూడా అరెస్టు చేసి శ్రీశైలం రోడ్డు మీదుగా ప్రస్తుతం తరలిస్తున్నారు. 2 వాహనాల్లో పోలీసులు బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. మునుపెన్నడూ కూడా తమ పాలనలో ఇటువంటి దృశ్యాలు మీరు చూసి ఉండరు. ఎవరింటికి వెళ్ళి ఇలాంటి దాడి దృశ్యాలు ఎప్పుడూ కూడా టీఆర్ఎస్ పాలనలో జరగలేదు అంటూ కూడా మండిపడుతున్నారు హరీష్ రావు. కొద్దిసేపటి క్రితం సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలంతా కలిసి ఆందోళన చేపట్టారు. అయితే ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అక్కడ హరీష్ రావు కూడా ఉన్నారు బీఆర్ఎస్ నేతలతో కలిపి. హరీష్ రావుతో పాటు మిగిలిన బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై ఈరోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ దాడి చేశారు. ఆ దాడికి నిరసనగా వీరు అక్కడ ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాడి చేసిన ఎమ్మెల్యే అరికిపూడి గాంధీపై వెంటనే హత్యాయత్నం కేసు పెట్టాల్సిందిగా వారు ధర్నాలో చెబుతూ ఉన్నారు. వెంటనే అరెస్టు చేయాలి, హత్యాయత్నం కేసు ఆయనపై పెట్టాలి అంటూ కూడా అక్కడ 2 గంటల పాటు సిపి ఆఫీస్ ముందే ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. దీంతో అక్కడ ధర్నా చేపడుతున్నటువంటి ఆ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా వెంటనే అరెస్టు చేసి శ్రీశైలం రోడ్డు మీదుగా పోలీసులు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. 2 వాహనాల్లో బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్టు చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో హరీష్ రావు కూడా ఉన్నారు. మిగిలిన బీఆర్ఎస్ నేతలంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలం రోడ్డు మీదుగా ప్రస్తుతం కల్వకుర్తి తీసుకెళ్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. గతంలో ఎప్పుడూ కూడా తమ పాలనలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ కూడా జరగలేదు. ప్రతిపక్షం మీద ఈ రకమైనటువంటి దాడులు ఏ రకంగా కూడా మేము చేయలేదు అంటూ కూడా హరీష్ రావు మండిపడుతున్నారు.
సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర కొద్దిసేపటి క్రితం ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై ఈ రోజు మధ్యాహ్నం అరకిపూడి గాంధీ దాడికి పాల్పడ్డారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందిగా వీరు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే హత్యాయత్నం కేసు పెట్టాలి, వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలంటూ కూడా అక్కడ 2 గంటల పాటు దాదాపుగా సిపి ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలంతా కలిసి. అయితే 2 గంటల పాటు సిపి ఆఫీస్ ముందే ధర్నా చేపట్టిన తర్వాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకపోవడంతో అక్కడి నుంచి అరెస్టు చేసి 2 వాహనాల్లో అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఎక్కించుకొని శ్రీశైలం రోడ్డు మీదుగా కల్వకుర్తికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. 2 వాహనాల్లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించడం జరిగింది. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం అక్కడ ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. అయితే వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు నినాదాలు చేస్తూ అక్కడి నుంచి కదలకుండా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులందరూ కూడా వారిని అదుపులోకి తీసుకుని 2 వాహనాల్లో వాళ్ళని శ్రీశైలం రోడ్డు మీదుగా తరలిస్తూ ఉన్నారు. ఆ పోలీస్ వాహనాలు ప్రస్తుతం శ్రీశైలం రోడ్డు మీదుగా వెళ్తూ ఉన్నాయి. కల్వకుర్తికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది మరి కాసేపట్లో. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ఇంటిపై ఈ రోజు మధ్యాహ్నం అరకిపూడి గాంధీ దాడికి ప్రయత్నించారు, రాళ్లు రువ్వారు కౌశిక్ రెడ్డి ఇంటిపై. సో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీపై వెంటనే హత్యాయత్నం పెట్టాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలంతా కూడా ధర్నా చేసినంతసేపు కూడా వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, వెంటనే అరకిపూడి గాంధీని అరెస్టు చేయండి అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 గంటల పాటు దాదాపుగా అక్కడే సిపి ఆఫీస్ ముందే బీఆర్ఎస్ నేతలంతా కూడా ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారందరినీ కూడా అరెస్టు చేసి శ్రీశైలం రోడ్డు మీద ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా మరొక వైపు హరీష్ రావు మండిపడుతున్నారు. ప్రస్తుతం 2 పోలీస్ వాహనాలు కూడా శ్రీశైలం రోడ్డు మీదుగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే కల్వకుర్తికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. ఎంత సమన్వయం తీసుకొద్దామని పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి తగ్గకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని 2 పోలీస్ వాహనాల్లో ఎక్కించుకొని అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.